ఆ చెరిగండి చంపింది నువ్వు. జస్ట్ మేము సపోర్ట్ చేసాము అంతే. మాకు కనిపించి నీకెందుకు కనిపించడం లేదమ్మాయి? ఎందుకంటే వాడు చచ్చాడు, తిరిగి ఆత్మ వచ్చాడు అనే భయంలో మీరిద్దరూ ఉన్నారు. అయ్యో, ఆ భయం మీకు వాడు కనిపిస్తున్నాడన్న భ్రాంతి కల్పిస్తోంది. అసలు వాడు కనబడ్డం లేదనే టెన్షన్లో ఆ కేపీ వాళ్ళందరూ ఉన్నారు. మీరిలాంటి చెర్రి ఆత్మ ప్రేతాత్మ అని డాన్స్ చేశారనుకో, వాళ్ళకి మన మీదే అనుమానం వస్తుంది. మీ పిచ్చి పిచ్చి భయాలతో నాకు అనవసరంగా హై బీపీ తెప్పించద్దు. ఇంకా చాలు. చాలు. అమ్మాయి. అయ్యయ్యో. బేబీ మనకు కనిపిస్తున్నాడు, మీ మమ్మీకి కనిపించడం లేదు. ఎందుకంటావు బేబీ? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. నాకు కూడా అర్థం కావట్లేదు. అదేంటో, నేను మాయమవలసినవన్నీ వీళ్ళు మాయమవుతున్నారు. రే, ఇది చాలా సీరియస్ మ్యాటరా. దాన్ని నువ్వు కామెడీగా డీల్ చేస్తున్నావు. నాకు అసలు నచ్చలేదు. అయ్యో నాన్న, మనం సీరియస్గా ఈ మ్యాటర్ మామయ్య ముందుకు తీసుకెళ్లి పెట్టినా కూడా నమ్మరు. ఆ విషయం నీకు కూడా తెలుసు. అంతేకాక ఈ డ్రామా మనం మొదలుపెట్టిందే భూమిని కాపాడుకోవడానికి. కాస్త నన్ను వీళ్ళతో ఆడుకోనివి నాన్న. రేపు భోగి మంటల్లో వీళ్ళకి భయం ఉంటే ఎలా ఉంటుందో నన్ను కాస్త చూపించని నాన్న, ప్లీజ్. ఏంటి బావా? నేను యాక్చువల్లీ నీకోసం ఒకటి రాశాను. ఎదిగో, బాగున్నా బాగలేకపోయినా దట్ ఈస్ మై ఇన్నర్ ఫీలింగ్. చదువుకో. ఐఎమ్ ష్యూర్ ఇది నీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చదివిన తర్వాత నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అని అనుకుంటున్నాను. నా ప్రియమైన భూమికి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి పదాలు నేను వెతుక్కుంటున్నాను. పదాలు కోకొల్లలుగానే కనిపిస్తున్నాయి, కానీ నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నాను అని చెప్పే కొలమానాలు ఏవీ కనిపించట్లేదు. నువ్వంటే నాకు ప్రాణం, గానం, మనిద్దరం చెరిసగం అనే పాత చింతకాయ పచ్చడి లాంటి పోలికలు నాకు రుచించడం లేదు. ఒకే ఒక్క మాటలో చెప్తే నేను నిన్ను ఎంత బలంగా ప్రేమిస్తున్నానో నీకు అర్థమైపోవాలి. అలాంటి మాట కోసం తడుముకుంటున్నాను. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పడానికి ఈ మాట సరిపోతుందేమో. అదేంటంటే, నీ ఒడిలో తల పెట్టుకొని నీ కళ్ళల్లోకి చూస్తూ ఈ
జీవితం దాటిపోతే చాలు, నాకు చాలనిపిస్తుంది భూమి. అంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. ఇట్లు నీ ప్రేమికుడు గగన్. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, మీ అబ్బాయి ఎక్కడా? ఏమ్మా, ఏమైంది? తను నా కోసం లెటర్ రాశాడు. అవునవును, రాశాడు. రాసి ఫస్ట్ నా దగ్గరికి తీసుకొచ్చాడు. అమ్మా, ఉమ్, ఆ, నువ్వు ఏం అనుకోవు కదా? ఏంటో చెప్పు నాన్నా. ఆ, నేను లైఫ్లో ఫస్ట్ టైం ఒక లవ్ లెటర్ రాశానమ్మా. రేయ్, నీకు భూమితో పెళ్ళైపోయిందిరా. చిచ్చి అమ్మా, నేను రాసింది కూడా భూమికే అమ్మా. ఈ లెటర్ ఎలా ఉందో, బాగుందో లేదా అని ఒకసారి చదివి చెప్పా. బాగుండదేమోరా. అమ్మా, బాగుండకపోతే అమ్మవే కదా, నువ్వు కరెక్ట్ చేస్తావు. అదే భూమి చదివాక బాగలేకపోతే నవ్వుకుంటుంది. తేడా లేదు. ప్లీజ్ 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 ప్లీజ్. సరే, ఇటివ్వు. విషయం ప్రేమలేఖ. ప్రతిపాదించే వ్యక్తి పేరు గగన్. ప్రతిపాదిత వ్యక్తి భూమి. రే గగన్, ఇది ప్రేమలేఖలా లేదురా. టెండర్ కోసం భూమికి అప్లికేషన్ పెట్టుకున్నట్టుంది. అంటే నువ్వు చెప్పేదేంటి? లవ్ లెటర్ ఇలా ఉండదా? ఉహుం. మరి అలా ఉంటుందమ్మా. నేను చెప్పి రాయిస్తానులే కాని, ఇంతకు సడన్ గా నా కోడలి పిల్లకి లవ్ లెటర్ రాయాలని ఎందుకు అనిపించిందిరా? అంటే అది